రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్క్రీన్ మీద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు పూర్తి ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్టయితే రాకాలోకంలో కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, 2024 ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ, రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, ప్రచారం ఉధృతమవుతున్న కొద్దీ మన దేశంలో ఎంత రాజకీయ చైతన్యం వస్తోందో, ఓటరు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్, అంటే అమెరికాలో అమెరికా రాజకీయాలను, అమెరికా గతిని, మతిని, దశను, దిశను నిర్ధారించేటటువంటి అజ్ఞాత శక్తులు, పాలకుడు ఎవరైనా తెర వెనుక నుంచి చక్రం తిప్పేటటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. దాన్ని డీప్ స్టేట్ అంటారు. ఆ డీప్ స్టేట్ యాక్టివేట్ అయింది. నిజానికి ఈ ఎన్నికల నుంచి కాదు, 2019 ఎన్నికల్లోనే ఈ డీప్ స్టేట్ చాలా పనిచేసింది. ఎందుకంటే 2014 వాళ్ళకు ఒక షాక్. 2014లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడింది, దృఢమైన ప్రభుత్వం ఏర్పడింది, నిర్ణయాత్మకంగా వ్యవహరించేటటువంటి నాయకుడు వచ్చాడు. అందుకే 2019 ఎన్నికలకు ముందు నుంచే చాలా పెద్ద ఎత్తున ఫ్యాక్ట్ చెకింగ్ పేరిట ఈ దేశంలో ట్రైనింగ్ జరిగింది. రకరకాల సోషల్ మీడియా సంస్థలు, రకరకాల సెర్చ్ ఇంజన్లు ఈ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాయి. ఫ్యాక్ట్ చెకింగ్ పేరిట, ఫేక్ న్యూస్ ఫైండింగ్ పేరిట వీళ్ళు ఒక వర్గాన్ని సెలెక్ట్ చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019 నాటికి ఈ దేశంలో జాతీయవాద శక్తుల ప్రతి వార్తను ఫేక్ అని చెప్పేటటువంటి ఒక వర్గం తయారైంది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ని ఉపయోగించుకుని, కీవర్డ్స్ని ఉపయోగించుకుని ఎలాగా ట్విట్టర్ స్టార్మ్ని కికప్ చేయాలి, ఏ రకంగా ఉద్యమాలు చేయాలి, ఏ రకంగా సోషల్ మీడియాలో పని చేయాలి, పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మళ్ళీ ఈ ప్రక్రియ ఆరంభమైంది. దీనికి ఒక తాజా ఉదాహరణ, ఏప్రిల్ 8, 9వ తారీఖున అమెరికాలో ఉన్నటువంటి మిషిగన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్స్, దానికి సంబంధించినటువంటి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, అసోసియేట్ ప్రొఫెసర్ బహుశా, ఆయన పేరు జాయ్జీత్ పాల్. ఈ జాయ్జీత్ పాల్ అనేటటువంటి వ్యక్తి భారతదేశంలో ఎంపిక చేసిన కొద్ది మందికి సోషల్ మీడియా ట్రైనింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి ఈ రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 20-30 మంది స్మాల్ గ్రూప్ చిన్నది, కానీ ఎవరెవరు దీనిలో ఎంపికయ్యారు? ఈ జాయ్జీత్ పాల్ ఎవరు? మొట్టమొదటి ప్రశ్న. ఈ జాయ్జీత్ పాల్ అనే అతను వామపక్ష అమెరికా డబ్బుతో నడిచేటటువంటి లెఫ్ట్ లిబరల్ సంస్థలలో ఆర్టికల్స్ రాసేటటువంటి వ్యక్తి. భారతదేశంలో కూడాను మోదీ వ్యతిరేక రచనలకు పేరు పొందినటువంటి వ్యక్తి ఉండడం అమెరికా. ఈయన సోషల్ మీడియా అండ్ సొసైటీ ఇన్ ఇండియా అనే పేరుతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్ని కనుక చూస్తే ఒకతని పేరు గుంజన్ ఆర్య. ఎవరో గుంజన్ ఆర్య అనుకుంటాం, కానీ జాగ్రత్తగా గమనిస్తే గుంజన్ ఆర్య అనే వ్యక్తి విజయ్ నాయర్కి చెందినటువంటి టీంలో ఉన్నారు. విజయ్ నాయర్ ఎవరు? విజయ్ నాయర్ అనే వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి అత్యంత సన్నిహితుడు. ఆయన కమ్యూనికేషన్స్ ఎక్స్పర్ట్. ఆయన నిన్న మొన్నటి దాకా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి గెహ్లోట్ అనేటటువంటి ఢిల్లీకి చెందిన మంత్రి గారి అధికార నివాస భవనంలో ఉండేవారు. మంత్రి గారు వేరే చోట ఉండేవారు, మంత్రి గారి నివాసంలో విజయ్ నాయర్ ఉండేవాడు. ఈ విజయ్ నాయర్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఏ కేసులో? ఆయన జైల్లో ఉన్నది ఢిల్లీ లిక్కర్ కేసులో. మన కల్వకుంట్ల కవిత, మిగతా ఈ సౌత్ గ్రూప్, సో ఆన్ అండ్ సో ఫోర్త్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి విజయ్ నాయర్ దగ్గర పనిచేసే వ్యక్తి ఈ గుంజన్ ఆర్య. అమితాబ్ దుబే అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. ఈ అమితాబ్ దుబే కాంగ్రెస్ పార్టీతో ముడిపడినటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీ యొక్క కమ్యూనికేషన్ టీంతో ఉన్నాడు. అదేవిధంగా అభినందన్ సేఖ్రీ, న్యూస్ లాండ్రీ అనేటటువంటి ఒక మీడియా సంస్థ ఉంది. జార్జ్ సొరోస్ డబ్బులతో నడిచేటటువంటి మీడియా సంస్థ ఇది. దాని వెబ్సైట్లో రాసి ఉంటుంది. దానికి చెందినటువంటి అభినందన్ సేఖ్రీ
పూర్తి మోదీ వ్యతిరేక జర్నలిజం పేరిట రాజకీయాలు చేసే అర్ఫా ఖానుం షేర్వానీ ఇందులో ఉన్నది. అదేవిధంగా మోడల్ సుశాంత్ దేగ్వేకర్ ఉన్నారు. రిచా ఛడ్డా సినీ యాక్ట్రెస్, ఈమె బీజేపీ వ్యతిరేక మోదీ వ్యతిరేక రాజకీయాలు కామెంట్స్ చేయడంలో చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమెకున్న ఫాలోవర్స్ని అందరినీ కూడా ఆమె ఈ రకమైనటువంటి పనులకి ఉపయోగించుకుంటుంది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. మన రాష్ట్రం నుంచి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బెజవాడ విల్సన్. బహుశా మీకు మనలో చాలామందికి తెలిసి ఉండదు, ఈయనకి రామన్ మ్యాగసెసే అవార్డు వచ్చింది. రామన్ మ్యాగసెసే అవార్డు దేనికోసం పొందారు? ఈ మలాన్ని ఎత్తి పనిచేసేటటువంటి శానిటరీ వర్కర్స్ కోసం అని. ఆ పని తప్ప అన్నీ చేస్తూ కనిపిస్తారు. ఆయన ప్రస్తుతం మోదీ ప్రభుత్వాన్ని దింపేటటువంటి పనిలో పడ్డారు. 2019లోనూ ప్రయత్నించారు, ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మిషిగన్ యూనివర్సిటీ సామాన్యమైనటువంటి యూనివర్సిటీ కాదు. ఎందుకంటే మిషిగన్ యూనివర్సిటీకి అమెరికన్ డీప్ స్టేట్కి ఉన్న సంబంధం అర్థం చేసుకోవాలంటే 8 మంది అమెరికన్ దేశాధ్యక్షులు, 47 మంది సెనేటర్లు, 2018 మంది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఏదైతే వాళ్ళ సభ ఉందో చట్టసభ, దానిలో సభ్యులు, 42 మంది క్యాబినెట్ సెక్రటరీ హోదా నాయకులు అమెరికాలో, 41 మంది అమెరికన్ రాష్ట్ర గవర్నర్లుగా ఎంపికైనటువంటి వాళ్ళు ఈ యూనివర్సిటీ యొక్క ప్రాడక్ట్స్. కాబట్టి ఈ యూనివర్సిటీకి ఫండింగ్ ఎవరు చేస్తారు? ఓపెన్ ఫిలాంథ్రపీ అనే సంస్థ చేస్తున్నది. ఈ ఓపెన్ ఫిలాంథ్రపీ అనేది 2020 ప్రాంతంలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ పేరిట అమెరికాలో జరిగినటువంటి భయంకరమైన విధ్వంసకాండకి ఆజ్యం పోసినటువంటి సంస్థ. కాబట్టి ఒక యూనివర్సిటీ 20-30 మంది ఎంపిక చేసినటువంటి కమ్యూనికేటర్స్కి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ వెనుక ఎంత కథ ఉందో ఆలోచించండి. ఇలాగే వార్టన్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ ఇట్లాంటి అమెరికాలోని సుప్రసిద్ధమైనటువంటి యూనివర్సిటీలు, సోషల్ మీడియా సంస్థలు కూడాను ఈ రకమైనటువంటి ట్రైనింగ్ 2024 ఎన్నికల్ని టార్గెట్ చేసేందుకు ఇస్తున్నాయి. ఇటీవలే ఈ మొత్తం ఇటువంటి ట్రైనింగ్ యొక్క ఫలితం మనము మార్చి 17వ తారీఖున చూసాం. మార్చి 17న ఎక్స్ లేదా ట్విట్టర్లో హఠాత్తుగా ఒక ట్విట్టర్ స్టార్మ్ ప్రారంభమైంది. ఆ ట్విట్టర్ స్టార్మ్ పేరు వాట్స్ రాంగ్ విత్ ఇండియా అనే పేరుతో, అనే హ్యాష్ ట్యాగ్ తోటి ఇండియాని విమర్శిస్తూ, ఇండియాలో అది లోపం ఉంది, ఇది లోపం ఉంది, ఇది తక్కువ, అది తక్కువ, ఇందులో వెనకుంది, అందులో వెనకుంది అంటూ ఓ పెద్ద ఎత్తున ట్విట్టర్ స్టార్మ్ కికప్ చేశారు. అమెరికా నుంచి ప్రారంభమైంది. ఇండియాలో ఉన్నటువంటి తాబేదారులు దాన్ని అందుకున్నారు, తరువాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుత్తేదారులు అందుకున్నారు. మొత్తం మీద పెద్ద ఎత్తున ప్రయత్నిస్తే చిట్ట చివరికి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులు వాట్స్ రాంగ్ విత్ ఇండియా అని రాస్తున్న దాన్ని కౌంటర్ చేసేందుకు అమెరికాలో ఉన్నటువంటి మాదక వాళ్ళ వాడకం కానీ, లేకపోతే రోడ్ల మీదనే నివసించే స్క్వాటర్స్ గురించి కానీ, రోడ్లలో పేరుకుపోయిన చెత్త గురించి కానీ, అమెరికా యొక్క డార్క్ సైడ్ ఏదైతుందో దాన్నంతా కూడాను బయటకు తీసుకొచ్చి వీళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగేటప్పటికీ ఈ మొత్తం సీన్ రివర్స్ అయి వాట్స్ రాంగ్ విత్ ఇండియా అనేది వెనక్కి వెళ్ళింది. అంటే ఈ రకమైన ప్రయత్నాలు 2024 ఎన్నికల రనప్లో, అంటే దీనికి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఎంపిక చేసిన వాళ్ళకి సోషల్ మీడియాను ఉపయోగించి ఏ రకంగా ప్రభుత్వాన్ని పడగొట్టాలి లేదా ఎన్నికల్ని ప్రభావితం చేయాలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇది అమెరికన్ డీప్ స్టేట్ ఇండియన్ ఎలక్షన్స్లో ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తుందో అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. జాతీయవాద శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ కుట్రలను గమనించవలసినటువంటి అవసరం ఉంది. మన దేశంలో ఎన్నికలకు అమెరికా ఇంట్రెస్ట్ ఏమిటి? ఈ ప్రశ్న మనం గనక వేసుకున్నట్టయితే దీనికి వ్యతిరేకంగా జాతీయవాద శక్తులు పోరాడగలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.